ప్రతిరోజు కొన్ని లక్షల మంది భక్తులు తిరుమలకి వస్తుంటారు. కానీ ఏడుకొండల మధ్యలో దట్టమైన అడవిలో ఇప్పటికీ ప్రేతయోగాన్ని తరపించే ఆలయం ఉంది. రావణ సంహారం తర్వాత అయోధ్యకి తిరిగి వెళ్తున్న సీతారాములు స్థానం ఆచరించిన 2 రహస్య గుండాలు. శేషాచలానికి అంజనాద్రి అని పేరు ఎలా వచ్చింది? ఇదే ఆంజనేయుని జన్మస్థలం. అసలు జపాలి అంటే ఎవరు? ఆ పేరు ఎందుకు స్థిరపడింది? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఆ దేవాలయం ముందు ఒక కోనేరు, అలాగే దేవాలయం వెనకాల ఒక కోనేరు ఉంటుంది. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి. బాల రూపంలో ఉన్నటువంటి ఆంజనేయ మనం చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ విహారీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం అయితే జపాలి తీర్థంలో అయితే ఉన్నాం. చాలా మంది తిరుమలకి వస్తూ ఉంటారు, స్వామివారిని దర్శనం చేసుకుని అట్లనే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ తిరుమల పైన మనం చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. వాటిలో 6 ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయి. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వాటిలో 5 అయితే చూపించాను. మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. 6వ క్షేత్రం ఇది. ఈ వీడియోలో జపాలి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను, చూడండి. ఇది జపాలి ఎంట్రన్స్. ఇక్కడి వరకు ప్రైవేట్ వెహికల్స్ అయితే వస్తాయి, బస్సులు కూడా వస్తాయి. వీటి కోసం ఫుల్ గా సమాచారం కావాలంటే మన ఛానల్లో వీడియో పెట్టాను కదా, ఆ వీడియో చూస్తే ఒక క్లారిటీ వస్తుంది మీకు. ఈ ప్లేస్ కి ఒకటే ప్రత్యేకించి రావాలంటే పర్ పర్సన్ కి 60 రూపీస్ తీసుకుంటారు. అది ప్రైవేట్ వెహికల్ లో. బస్సులో అయితే 40 రూపీస్ తీసుకుంటారు. ఈ ప్లేస్ చూడడానికి చాలా బాగుంటుంది. చుట్టూ అడవి, మధ్యలో ఆంజనేయుడు స్వయంగా వెలిసినటువంటి ఆలయం. కూడా వచ్చేస్తుంది. అసలు ఈ ప్లేస్ ని జపాలి అని ఎందుకు పిలుస్తారు? పురాణాల ప్రకారం చాలా కథలైతే ఉన్నాయి. అందులో ఒక కథ అయితే చెప్తా. ప్రేతయుగంలో వానరుడు వీరుడైన కేసరి అంజనాదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి పెళ్ళయి చాలా సంవత్సరాలైనప్పటికీ కూడా వీరికి సంతానం లేదు. అప్పుడు వీళ్ళు మతన మహర్షిని ఆశ్రయించగా మహర్షి ఏమన్నారంటే శేషాచలం వెళ్లి తపస్సు చేయమని ఆజ్ఞాపించారు. మహర్షి సూచన మేరకు అంజనాదేవి తిరుమల కొండపై చేరుకొని ఆకాశగంగా తీర్థం వద్ద వాయుదేవుని ప్రసన్నం చేసుకోవడానికి 7,000 సంవత్సరాల పాటు కఠినమైన తపస్సు చేసింది. కేవలం గాలిని మాత్రం ఆహారంగా తీసుకుని చేసిన తపస్సుకు వాయుదేవుడు ప్రత్యక్షమయ్యాడు. శివాంశతో కూడిన ఒక పండును ఆమెకు ప్రసాదంగా ఇచ్చాడు. ఆ పండును భుజించిన అంజనాదేవి గర్భం ధరించి సాక్షాత్తు శివస్వరూపుడైన ఆంజనేయునికి జన్మనిచ్చింది. అంజనాదేవి తపస్సు చేసిన ప్రాంతంగా ఆ కొండకు అంజనాద్రి అని పేరు స్థిరపడిపోయింది. అలాగే ఈ క్షేత్రానికి జపాలి అని పేరు రావడానికి కారణం జపాలి మహర్షి. ఈయన సాధారణమైన ముని కాదు, అపారమైన జ్ఞానం కలగవాడు, అలాగే చాలా శక్తివంతుడు. ఇతనుకున్న శక్తుల్లో ఒకటి ప్రకృతితో మాట్లాడడం, జంతువులతోనూ అలాగే గాలితోనూ మాట్లాడగలిగినోడు. జపాలి మహర్షి దేవతల ద్వారాగా ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు. సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ఈయనకి జ్ఞానోపదేశం చేసినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. ఈయన అపారమైన శివభక్తుడు. ఇంతటి గొప్ప మహర్షికి అన్య స్వామిని ప్రసన్నం చేసుకోవాలని ఒక చిన్న కోరిక కలిగింది. ఆ స్వామి రూపం కోసం ఎన్నో ప్రదేశాలు తిరిగి చివరి శేషాచల అడవుల్లోకి చేరుకున్నాడు. ఇక్కడ ఉన్న ప్రశాంతమైన వాతావరణంలో ఘోరమైన తపస్సు చేయగా ఆయన తపస్సుకు మెచ్చిన అన్యస్వామి శేషాచల అడవులోని ఒక శిలపై స్వయముగా వెలసి జపాలి మహర్షికి దర్శనమిచ్చాడు. జపాలి మహర్షి తపస్సు చేసి అన్యస్వామిని ప్రసన్నం చేసుకున్నాడు కాబట్టి ఈ ప్లేస్ ని జపాలి అని పిలువబడింది. పురాణాల ప్రకారం నాకు తెలిసిన కథ మీకు చెప్పాను. ఇంకా ఉంది, మొత్తం 1.5 కిలోమీటర్ ఉంది. ఫస్ట్ అప్ మెట్లెక్కి తర్వాత డౌన్ దిగాలి. 1.5 కిలోమీటర్ తినడానికి ఓడి దొరుకుతాయి. ఇలా దారి పొడవునా మనకి తినడానికి తాగడానికి ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటాయి. అడగలు తగ్గ మజ్జిగ ఎంతమ్మా? మజ్జిగ 10 రూపాయలు. ఇలా మజ్జిగ అమ్ముతున్నారు, 10 రూపాయలు గ్లాసు. సో వెళ్ళేటప్పుడు కంటే మనం వచ్చేటప్పుడు తాగుదాం, ఎందుకంటే అలసిపోతాం కదా వచ్చేటప్పుడు. అంతేకాదు ఈ తోవలో వెళ్ళేటప్పుడు కోతులు అండ్ అరుదైన జీవులు కనబడుతూ ఉంటాయి. ఈ అటవీ ప్రాంతాన్ని 4 యుగాలుగా 4 పేర్లతో పిలిచేవారు. ప్రజెంట్ ఇప్పుడైతే వెంకటాచలం అని పిలుస్తున్నారు, కానీ యుగానికి ఒక పేరు చెప్పుని పిలిచేవారంట. కృతయుగంలో వృషభాద్రి, అలాగే ప్రేతయుగంలో అంజనాద్రి, ద్వాపర యుగంలో శేషాచలం అని పిలిచేవారు. ప్రజెంట్ ఇప్పుడు కలియుగంలో వెంకటాచలం అని పిలుస్తున్నారు.
పర్సనల్ వెహికల్స్ ఏమైనా ఉంటే పక్కన ఈ దారి అయితే ఉంది, ఈ దారి నుంచి అయితే రావచ్చు. గాయ్స్, నేను చెప్పిన అరుదైన జీవి అంటే ఇది. ఉడతలో ఇది వేరే రకం. ఇలాంటి ఇక్కడ చాలానే ఉంటాయి, అల్లరి చేస్తూ ఉంటాయి. ఇవి మనుషులకి ఫ్రెండ్లీగా ఉంటాయి. బాబా ఏం పట్టుకున్నావే బాబా. మంచి ఇది మంచి లొకేషన్. ఇది టెంపుల్ దగ్గరలో అయితే ఉంటుంది. చాలా మంది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. మీకు కనిపిస్తుందా? అదే టెంపుల్ అన్నమాట. ఏం తీసుకుంటున్నారు? పూజ సామాన్లు ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడ అన్ని పొడవాటి సెట్లు ఉన్నాయి. ఈ చుట్టూ కూర మీకు కనిపిస్తుంది చూసారా? అది కోనేరు అన్నమాట. కోనేరా. ఒకప్పుడు ఈ కోనేటిలో స్నానం చేసేవారు. ప్రజెంట్ ఇప్పుడు అయితే క్లోజ్ చేసి ఉంది. దేవాలయం ముందు ఒక కోనేరు, అలాగే దేవాలయం వెనకాల ఒక కోనేరు ఉంటుంది. దేవాలయం ముందున్న కోనేటిని రామగుండం అని, అలాగే వెనకాల ఉన్న కోనేటిని సీతాగుండం అని అంటారు. శ్రీరామచంద్రుడు రావణాసురుడిని సంహరించిన తర్వాత సతీ సమేతంగా ఇక్కడికి వచ్చి ఈ కోనేటిలో స్నానం ఆచరించినట్లు చెబుతుంది. టెంపుల్ దగ్గర వచ్చాం. ఇక్కడే ఆంజనేయ స్వామి జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అదే మన టెంపుల్. అది పెద్ద జనం అయితే ఉన్నారన్నమాట. ఈ రోజు మంగళవారం కాబట్టి చాలా రష్ గా ఉంది. ఇక్కడ దొరికే పూజ సామాన్లు తీసుకొని టెంపుల్ కి అయితే వెళ్దాం. ఏం తీసుకున్నా చూడు. ఎంత కొబ్బరికాయ ఎంతది? సిట్టలో 50 రూపాయలా? ఎంత ఇది? 1500 రూపాయలు. 1500 మెట్లా? బాగుంది. దేవుడి గదిలో కావాల్సిన ఇతర సామాన్లు, అలాగే మెటల్తో చేసిన దేవుడి బొమ్మలు కూడా దొరుకుతున్నాయి. ఇందులో ఏమి ఇస్తారు? 2 అగరత్తులు, తమలపాకులు 2 ఉన్నాయి. కొబ్బరికాయ 1, ఆతికప్పర 1 ఉంది. 2 అగరత్తులు, ఇగో తమలపాకులు, ఆతికప్పర. కవర్ తీసుకున్నాం. ఇందులో కొబ్బరికాయ, అగరత్తులు అండ్ ఆతికప్పరం, తమలపాకులు, ఇలా ఒక సెట్ 50 రూపాయలు అన్నమాట. ఇంకా మనం లైన్ లాగా తెలిపోదాం. లైన్ చాలా పెద్ద ఉందన్నారు. లైన్ కొబ్బరికాయలు బయటే కొట్టాలి. మనం కొబ్బరికాయ కొట్టేసి తర్వాత లైన్ లోకి వెళ్ళిపోదాం. లైన్ చాలా పెద్దది ఉంది. ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం, అలాగే విశిష్టమైన రోజుల్లోనూ జనం అయితే ఇలాగే ఉంటారు. జై శ్రీరామ్. లైన్ లోకి అయితే వస్తాం. ఈరోజు మంగళవారం కదా, అస్సలు ఖాళీ లేదు టెంపుల్ అయితే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనం ఇంకోసారి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్నట్టు ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ చెప్పలేదు కదా. ఉదయం 5 గంటలకు ఓపెన్ చేస్తారు, 1 గంటకి క్లోజ్ చేస్తారు. తిరిగి 2 గంటలకు ఓపెన్ చేసి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. ప్రతిరోజు కూడా ఇదే టైమింగ్స్ అనమాట. అటవీ ప్రాంతం కాబట్టి చలికాలంలో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు క్లోజ్ చేస్తారు. ఈ గుడి లోపల ఇలా ఉంటుంది. సో నేను బయట నుంచి చూపిస్తున్నా. అలాగే టెంపుల్ లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి. టికెట్ దేనికోసం అంటే హారతి ఇస్తారనమాట. ఆ హారతిని కళ్ళకద్దుకోవడానికి. అది లోపల ఎంట్రీ టికెట్ 5 రూపీస్ అనమాట. చూసారా లోపల ఇలా ఉంటుంది. స్వామివారిని వీలైనంత వరకు మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కడి నుంచి దర్శనం అయితే చేసుకోండి. అలాగే ఈ గుడిలో కంకణాలు ఇస్తారు. కంకణాలు అంటే తాళ్ళు టైప్ లో ఉంటాయి అనమాట. 1 10 రూపాయలు. అవి వాళ్ళు పూజ చేసి ఇస్తారనమాట. అవి మనం ధరించడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుందని భక్తులు
భక్తులకు నమ్మకం. ఇక్కడ బాల రూపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడే జన్మించారంట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే మన కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క నమ్మకం. ఇదేమో వేప చెట్టు, కిందేమో శివలింగం అయితే ఉంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిసి దర్శనం ఇవ్వడం ఒక ప్రత్యేకమైన అంశం అయితే, టెంపుల్ చుట్టూ కూడా 3 తీర్థాలు ఉండడం అన్నది ఒక ప్రత్యేకత. ఈ ఆలయం ముందు భాగాన రామగుండం, వెనక భాగాన సీతగుండం, అలాగే పక్కన ధ్రువ తీర్థం ఉండడం అన్నది ప్రత్యేకత. గుడి చుట్టూ ఉన్న ప్లేస్ ని ఒక్కసారి అయితే మనం చూద్దాం. ఇక్కడ చూసారా, స్వయంగా చెట్టు నుంచి వినాయకుడు ఇక్కడ వెలిసారు. ఇక్కడికి చేరుకున్న భక్తులు మొదటగా ఈ వినాయకుడిని దర్శించుకున్న తర్వాతే ఆంజనేయ స్వామి టెంపుల్ లోకి అయితే వెళ్తారంట. మీకు అనిపిస్తుందా? ఆ చివరికంటూ వెళ్ళి చాలా మంది ఫోటోషూట్ అయితే చేసుకుంటున్నారు. చాలా మంది ఇక్కడ పెంకులు పేర్చారు. అలా పేరిస్తే వాళ్ళు సొంత ఇల్లు కట్టుకుంటారని వాళ్ళ యొక్క నమ్మకం. ఇలా చాలానే ఉన్నాయి చూసారా. చుట్టూ చూసారా దట్టమైన అడవి. ఇక్కడితో బ్లాగ్ ఫినిష్ చేస్తున్నా. ఈ జపాల తీర్థం అన్నది ఎట్లా చూపించారన్నది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.